హాయ్ ఆల్, వెల్కమ్ టు పిట్లాస్ కిచెన్. నేనైతే ఈరోజు సంక్రాంతి వస్తుంది కాబట్టి సున్నుండల రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ దానికి ఒక పాన్ పెట్టుకొని 1 కప్పు పొట్టు లేని మినపప్పు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి 1/2 కప్పు పొట్టు మినపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. నెక్స్ట్ దాంట్లోకి 2 టేబుల్ స్పూన్లు బియ్యం కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా ఫైన్ పౌడర్గా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి 1 కప్పు నేనైతే బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను. ఈ బెల్లం పౌడర్ కూడా వేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టేసుకొని ఒకసారి స్వీట్ అనేది చెక్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. దాంట్లోకి కొంచెం నెయ్యి అయితే వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటా పిండి అయితే కలుపుకోవాలి. ఇలా అయితే కలిపేసుకొని మీకు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇలా ఉండలు అయితే చుట్టేసుకోవాలి. ఈసారి పండక్కి ఇలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే స్వీట్స్ అయితే ట్రై చేయండి. ఇదిగోండి, మినప సున్నుండలు అయితే రెడీ అండి. నేతి మినప బెల్లం సున్నుండలు అయితే రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.